కార్తీక పౌర్ణమి చాలా ప్రత్యేకం. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు గనక మనం ఒక రోజు వెలిగిస్తే సంవత్సరం మొత్తం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. కార్తీక మాసంలో దీపం వెలిగించిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ కష్టాలు వస్తున్నాయి అంటే ఏంటి అర్థం? 360 ఎత్తులు వెలిగించడం వలన మన కష్టాలన్నీ పోయినట్టు కాదు. 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామనంటే, మనం ఒక సంవత్సరం మొత్తంలో కొన్ని రోజులు నెలసరయ్యో ఒక 5 రోజులు దీపారాధన చేయరు ఆడవాళ్ళు. కొంతమంది వృత్తిపరంగానో లేదంటే ఏదైనా ప్రయాణాలు పడో ఇంట్లో దీపారాధన చేయకుండా వెళ్ళిపోతుంటారు. ఒక అతిథి వచ్చి మన ఇంట్లో కూర్చున్నప్పుడు మనం వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, టీ కాఫీలు ఇస్తాం, భోజనం పెట్టాల్సి వస్తే భోజనం పెడతాం, దేవుడిలాగా భాగవహిస్తాం కదా ఒక అతిథి వచ్చినప్పుడే. అలాంటిది దేవుడే మన ఇంట్లో వచ్చి ఉన్నప్పుడు మనం నిత్య దీపారాధన లేనప్పుడు ఆ దోషాలు ఉంటూనే ఉంటాయి కదా. అలాంటి దోషాలు పోవడానికి ఆ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి పండుగ కాబట్టి అది ఆ మాసం అంతాను 365 ఒత్తులు అక్కడ మనం వెలిగించడం ద్వారా మనం ఎప్పుడైతే దీపారాజన చేయని టయాలు ఉంటాయో అలాంటి దోషాలు మనకు పడకుండా, ఆ టైంలో వచ్చే దోషాలు మన పైన పడకుండా ఆ 365 ఒత్తులు వెలిగించినప్పుడు ఆ దోషం అనేది పోతుంది. కానీ మన కష్టాలు కర్మాలు తీరుతాయి అంటే అది కాదు. మన కష్టాలు కర్మాలు తీరాలంటే ప్రతిరోజు దైవభక్తి ఉండాలి, నవగ్రహాలు మనకి అనుకూలంగా ఉండాలి, గురుబలం గ్రహబలం దైవబలం అన్నీ ఉండాలి.